నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎట్లా ఉంది మనశంకర వరప్రసాద్ గారు రివ్యూ చెప్పాలి. అసలు ఎలా ఉంది? ఏంటి? ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినంత యాహ్! ఉందా? నిన్న మనం యూఎస్ రివ్యూ చెప్పుకున్నాము. ఆ! ఈరోజు నేను నిన్న నైటు ప్రివ్యూకి వెళ్ళాను. హ్మ్. వెళ్ళి దాన్ని నేను చూసాను కాబట్టి ఇప్పుడు నా ఓన్ రివ్యూ చెప్తాను. సో, ఓకే. ఆహ్, మామూలుగా మనకిప్పుడు 'రాజా సాబ్' ఫ్లాప్ టాక్ వచ్చినాక మన ఆహ్, శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి, అంటే చిరంజీవి సినిమా అంటానండి. నేను అంత పెద్ద పేరు పలకలేను. సో, అవును. ఈ సినిమాకి మంచి ఇది పాజిటివ్ ఇదైతే వచ్చింది. థియేటర్లు కూడా బాగా పెరిగాయి. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఒక మంచి హైప్‌తో రిలీజ్ అయింది. సో, ఈ రివ్యూ ఎలా ఉందనేది మనం చెప్పుకుందాం. దీంట్లో కాస్టింగ్ వచ్చి చిరంజీవి, నయనతార, తర్వాత వెంకటేషు, కేథరిన్ తెరెసా, సచిన్ కేడ్కర్, శరత్ సక్సేనా, ఇలాగా మంచి కాస్టింగ్ అయితే ఉందండి. హ్మ్. ఇక క్రూకొచ్చేసరికి అనిల్ రావిపూడి, తర్వాత సాహు గార్పాటి, సుస్మిత కొనిదల, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, భీమ్ సిసిరోలియో మ్యూజిక్, తర్వాత సమీర్ రెడ్డి కెమెరా. కథ దీంట్లో ఏందంటే కథ చాలా థిన్ లైన్ అండి. హ్మ్. దీంట్లో వరప్రసాద్ క్యారెక్టర్ ఏందంటే ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్‌కి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటాడనమాట. ఎన్ఎస్‌జీ అంటాం గదా! అట్లా సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటాడు. సో, అతను ఆహ్, శశిరేఖ అనే అమ్మాయి లవ్‌లో పడతాడు. శశిరేఖ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు. ఆమె గూడా స్వయంగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్. సో, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడతారు. ఆహ్, ఆ తర్వాత తనకిష్టం లేని పెళ్లి చేసుకుంది కూతురు అని జెప్పి వాళ్ళ నాన్న సచిన్ కేడేకర్ చేశారు. హ్మ్. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి విడదీసేస్తాడు. సో, 6 ఏళ్ళు అయిపోయుంటది వీళ్ళిద్దరు విడిపోయి. ఇప్పుడు వరప్రసాద్‌కి అన్నీ ఉంటాయి. తను చాలా డైనమిక్ ఆఫీసరు. బట్ సరదాగా ఉంటాడు అందరూ. తన టీమ్‌తో సరదాగా జోకుల్లో అలా నడుస్తుంటది. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చాలా డైనమిక్‌గా, డేరింగ్‌గా గూడా ఉంటాడు. హ్మ్. కానీ అతనికి తల్లితో ఉంటాడు. అతనికి కొరతేందంటే ఆహ్, తన భార్య, బిడ్డల్ని గూడా అతను తండ్రి పట్ల విముఖత కలిగే విధంగా చేసేసుంటాడు వాళ్ళ తాతయ్య. హ్మ్. సో, బిడ్డలు ఇతని ముఖం గూడా చూసుండరనమాట 6 ఏళ్లుగా. సో, అది బాధగా ఉంటుంది. తన పిల్లల్ని కలవాలని, వాళ్ళతో ఉండాలని అతని కోరిక. ఈ ఓకే. నేపథ్యంలో శశిరేఖ ఫ్యామిలీకి ఒక థ్రెట్, వాళ్ళ నాన్న మీద అటాక్ జరిగి ఒక థ్రెట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆమె సెంట్రల్‌కి సెక్యూరిటీ కోసం అడిగితే చిరంజీవి క్యారెక్టర్ వరప్రసాద్ ప్లాన్ చేసి తనే హ్మ్. సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్ళిపోతాడక్కడికి. ఓకే. సో, తను ఈ క్రమంలో ఒక విలన్ గూడా ఉంటాడు. ఆ విలన్ దీన్నంతా వీళ్ళని ఆహ్, విలన్ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంటది. పిల్లలకి, ఈమెకి. సో, హ్మ్. దీన్ని పసిగట్టి ఈ ఇతను విలన్స్ నుంచి వీళ్ళని కాపాడి వీళ్ళతో మళ్ళీ ఎలా రీయూనైట్ అయ్యాడు భార్యతో, పిల్లలతో అనేది బేసిక్‌గా కథ అనమాట. ఓకే. ఇందులో ఏమీ కొత్తదనం లేదు కథలో. ఇట్లాంటివి ఆల్రెడీ 'చిరంజీవిదే డాడీ' ఉంది. తర్వాత అవును. తమిళ్ 'విశ్వాసం' ఉంది. తెలుగులో 'వెంకటేష్ తులసి' ఉంది. ఇలాంటి అనేక సినిమాలు ఇలాగొచ్చేసాయి. అంటే హ్మ్. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడం. ఇది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా మనం చూస్తున్నాము. హ్మ్. మళ్ళీ ఎలా కలుసుకున్నారు. ఇదే కథ. అంటే బాగా అందరికి తెలిసిన కథనే తీసుకున్నారు. కాకపోతే ప్రెజెంట్ సెట్టింగ్ అంతా బాగా పెట్టుకున్నారు. హ్మ్. దీంట్లో ఆహ్, రైటర్‌గా లేకపోతే డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అనీవెన్‌గా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే. అంతా స్లోగా మొదలయ్యి మెల్లగా కామెడీ వైపెళ్లి సెటప్ ఇవన్నీ మనకి అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటది. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అది. హ్మ్. దాని తర్వాత తను డెహ్రాడూన్‌లో పిల్లలు చదువుకుంటుంటే అక్కడికి వెళ్లి పిల్లల్ని తనకి పిల్లలతో కలవడానికి ట్రై చేయడం ఇవన్నీ ఉంటది. మెల్లగా ఆహ్, సచిన్ కేడేకర్‌కి థ్రెట్ ఇవన్నీ వస్తది. సెకండ్ హాఫ్ బిగినింగ్ మాత్రం మంచిగా స్టార్ట్ అవుతుంది. హ్మ్. స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, మళ్ళీ ఫుల్లుగా అక్కడ సెకండ్ హాఫ్ బిగినింగ్ తర్వాత బాగా బోరింగ్ సీన్‌లనమాట. వచ్చిన సీన్‌లే. ఎందుకంటే కథ లేదు గదా పెద్దగా. హ్మ్. కాబట్టి అది ఇది పులిహోర కలపడానికి ట్రై చేశారు. అక్కడ అవును. పెద్ద కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ క్లైమాక్స్ ముందుగా వెంకీ క్యారెక్టర్ రావడంతో కొద్దిగా మళ్ళీ హ్యాపెనింగ్ మొదలైంది. కానీ వెంకీ క్యారెక్టర్‌ని బయట హైప్ చేసినంతగా అయితే సినిమాలో లేదు.
అంటే కర్ణాటక నుంచి ఒక మైనింగ్ డాన్ లాగా వెంకీ గౌడ ఆ, రావడం, అతను రోల్ ఏంటి అవంతా నేను రివీల్ చేయలేను. బట్ అతను రోల్ ఏంటి, అతనికి వరప్రసాద్ మధ్య ఎలాంటి డ్రామా నడిచింది అనేది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ మళ్ళీ సింపుల్ గా ముగించేశారు. క్లైమాక్స్ ఇది అందరికీ, ఎవరికైనా ప్రేక్షకులకి అందరికి ముందే తెలిసిపోతా ఉంటది. కథగా ఏం లేదు. కథ కోసమో లేకపోతే ట్విస్ట్లు టర్నుల కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం హాయిగా నవ్వుకొని, మధ్యలో మధ్యలో కొద్దిగా నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వి, కష్టపడి ఓపిగ్గా కొంతసేపు భరిస్తే మళ్ళీ కొద్దిగా బాగుంటది వెంకీ గౌడ వచ్చినాక. అంటే ఆ ఇది ఇంకొక 20 నిమిషాలు కానీ మధ్యలో కట్ చేసి ఉంటే ఇంకా షార్ప్ గా వచ్చిండేది. వదిలేశారు. ఇది డైరెక్టర్ తన రొటీన్, అతనికి ఏంటంటే ఫ్యామిలీని నవ్వించడానికి ఒక జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీని పెట్టుకోవడం, అది హీరోలకు మార్చుకుంటూ రావడం అనేది అతను చేస్తున్నాడు. మామూలుగా మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక లైన్ పెట్టుకున్నాడు, దాన్ని హీరోలకంతా మార్చుకుంటూ వస్తుంటాడు. సీను వైట్ లో ఒక లైన్ పెట్టుకున్నాడు, దాన్ని హీరోలకంతా మార్చుకుంటూ వస్తుంటాడు. అలాగా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక థీమ్ కావచ్చు, లైన్ కావచ్చు పెట్టుకొని దాన్ని హీరోలకి ట్రై చేసుకుంటూ వస్తారనమాట. సో ఇతను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నామంత ఎఫెక్టివ్ అయితే ఈ సినిమా లేదండి. సంక్రాంతికి ఎఫెక్టివ్ గా ఉంది, కామెడీ గానే అవన్నీ బాగున్నాయి. దీంట్లో అంత బాగాలేదు. రైటరు డైరెక్టరు అంత సక్సెస్ అయినట్టుగా మనం చెప్పలేం. అయితే దీంట్లో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవి మాత్రం ఇరగదీస్తాడు. చిరంజీవి చాలా బాగున్నాడు, లుక్స్ బాగున్నాయి, మేనరిజం బాగుంది. అంటే చిరంజీవి నిజంగానే చిరంజీవిని చూడడం ఫ్యాన్స్ కి అయితే మాత్రం సంక్రాంతి పండగ పెద్ద పండగ అని చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళకనే కాదు అందరికి కూడా ఒక ప్లెజెంట్ చిరంజీవి ఉన్నాడు. ఆయన డ్యాన్సులు కానీ, స్వాగ్ కానీ, స్టైల్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, చాలా కాలం తర్వాత ఒక పాత చిరంజీవిని, అంటే ఈ దొంగమూడు, అల్లరిమూడు, తర్వాత చింటబ్బాయి, ఇలాగా అప్పట్లో ఎలాగా ఉండేవాడు. అంటే మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులలో చిరంజీవి ఒకడు. దాన్ని బాగా చూసుకున్నారు. అట్లాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా డైవర్స్ ఎలా ఉంది, ఇండియాలో డైవర్స్ రేట్ ఎలా పెరుగుతుంది, భార్య భర్తల మధ్య ఎటువంటి అపార్థాలు వస్తాయి, అక్కడ కూడా కొంత ఎమోషనల్ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే ఈ జనరేషన్కి ఏంటంటే మరీ డీప్ మెలో డ్రామాలు చూడలేరు కాబట్టి ఎమోషన్ కూడా లైట్ గా ఉండాలి. అది ఎవరో చెప్పారు, కంటి నుంచి చిన్న కంట్లో నీళ్ళు నిలవాలి కానీ కిందికి రాలకూడదని. ఈ జనరేషన్ కి అంతా ఏది కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండొద్దు అనేది అంటారు. అదే ఈ సినిమాలో పెట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ లో బిగినింగ్ లో బాగుంది, తర్వాత చాలా డ్రాప్ అయిపోయింది. మళ్ళీ కొద్దిగా వెంకీ వచ్చినాక కొంత బెటర్ గా ఉంది. వెంకీ చిరంజీవి పాటలకి, రామచిలకమ్మ లాంటి పాటలకి డాన్స్ చేయడం, చిరంజీవి ఏమో బంగారం అదేదో ఉంది కదా సంక్రాంతి, దాంట్లో డాన్స్ చేయడం, పొంగల్ 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 దానికి డాన్స్ చేయడం, ఇలాగా ఈ రెండు కూడా బాగా వచ్చాయన్నమాట. ఆయన పాటలకి ఈయన పాటలు డాన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో ఇటు నా వెంకీ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఆ సీన్లన్నీ కూడా. అంటే గొప్పగా ఏమి లేదు కానీ సరదాగా సాగిపోతుంది. ఇప్పుడు మనకి జబర్దస్త్లో గొప్ప అంటే ఏముంటది, ఆ టైంకి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఏం చూసావురా నువ్వు, ఏం ఎంజాయ్ చేస్తావు చెప్పంటే చెప్పలేము కూడా. అలాగా ఈ సినిమాలో కూడా ఆ మూమెంటరీ ఎంజాయ్మెంట్ అనేది మాత్రం హ్యాపీగా ఉంటది. సో దీంట్లో చిరంజీవి కోసమే సినిమా చూడాలి. చిరంజీవి నిలబెట్టాడు ఈ సినిమాని. అయితే డైరెక్టర్ పనితనం లేదంటే ఖచ్చితంగా డైరెక్టర్ కూడా చిరంజీవికి ఏం కావాలి, చిరంజీవిని ఎలా చూపించాలి అనేది చిరంజీవి చుట్టూనే కథని ప్లాన్ చేసుకున్నాడండి. అందుకనే ఇది స్టోరీ డ్రివన్ లేదా ప్లాట్ డ్రివన్ సినిమా కాదు, క్యారెక్టర్ డ్రివన్ సినిమా అనేది కూడా మనం అనుకోవచ్చు. అంటే చిరంజీవి లేకపోతే ఈ సినిమా లేదు. సో అందువల్ల చిరంజీవి చుట్టూనే కథ ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చిరంజీవి తర్వాత మనకి నయనతార అండి. నయనతార యాక్చువల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. ఆమె చాలా కాలం తర్వాత చాలా బాగా చేసింది. దీంట్లో చాలా స్టైలైజ్డ్ గా ఉంది, చిరంజీవికి ధీటుగా ఉంది. ఒక అహంకారము, పొగరు, తర్వాత సరదాగా ఉన్న టైంలో సరదాగా ఉండడం, ఒక బిజినెస్ ఉమెన్ కు ఉండే ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా చాలా బాగా చేసింది ఆమె.
అంటే డిఫరెంట్ షేడ్స్ ని ఆమె చాలా చూపించింది. ఇక సచిన్ కేడేకర్ మిగతా వాళ్ళు మామూలే. తర్వాత అభినవ్ గోమటం కానీ, లేకపోతే హర్షవర్ధన్ కానీ, లేకపోతే క్యాథరిన్ వీళ్ళంతా కొంత కామెడీని వర్కౌట్ చేయగలిగారు. ఓవరాల్ గా ఇది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సినిమా. పండక్కి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగిన సినిమా అది. దీంట్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసి బ్రహ్మాండం కథాగీత అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. సరదాగా వెళ్ళి నవ్వుకొని వచ్చేసేదానికి ఇది బ్రహ్మాండంగా ఉంటది. నా రేటింగ్ 3.25. 3.25. ఓకే. 25 అండి. ఎందుకంటే సంక్రాంతికి దీంట్లో అంటే మనం సినిమాని ఎట్లాగన్నా చూడొచ్చు. కానీ ఒక సరదాగా చూసి ఎంజాయ్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ సినిమా డిసప్పాయింట్ ఎవరిని చేయదు. అందరూ హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి రావచ్చు అనమాట. సార్ సాంగ్స్ మనము చూసినట్టుగానే ఉన్నాయి. సాంగ్స్ మనకు ఆల్రెడీ హిట్ అయ్యి కదా. భీమ్స్ గురించి చెప్పాలంటే టెక్నికల్ గా చెప్పాలంటే భీమ్స్ చిరంజీవి తర్వాత దీంట్లో బాగా చేసింది ఎవరంటే భీమ్సే అండి. అంటే చిరంజీవి ఎంత బలము భీమ్స్ కూడా సెకండ్ కేటగిరీలో అంత బలం ఇచ్చాడనమాట. ముఖ్యంగా మేసాల పిల్లగాని తర్వాత శశిరేఖ మనకు ఆల్రెడీ పెద్ద హిట్లు అయినాయి. విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. ఆ రెండు బాగా తీశాడు డైరెక్టర్. మిగతా డాన్స్ పాట బాగుంది. చిరంజీవి హుక్ సాంగ్ అయితే ఇంకా థియేటర్ లో లేసి ఆడుతున్నారని అందరూ. చాలా బాగా వచ్చింది. సో భీమ్స్ చాలా బాగా చేశాడు. అట్లాగే సమీర్ రెడ్డి కూడా విజువల్స్ ముఖ్యంగా చిరంజీవిని ఒక స్టైలైజ్డ్ చూపించడం అది బాగుంది. కాస్ట్యూమ్స్ చాలా డిజైనింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుందండి ఈ సినిమాలో. అంటే క్వాలిటీకి మంచి ఖర్చు పెట్టారు. ఎక్కడ పెట్టాలి వేస్ట్ చేయలేదు. మన ఖర్చు ప్రతిదీ స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత నీట్ గా చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఇది ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మధ్యలో కొద్దిగా మనకి డౌన్ ఉంటుంది తప్ప అదేమీ ఇబ్బందిగా ఉండదు. అంటే ఒక మన రాజా సాబ్ తో కంపేర్ చేసినప్పుడు నిద్ర వస్తుంది చాలా సార్లు. ఇది అట్లా ఉండదు అనమాట. కొద్దిసార్లు మనం సైలెంట్ గా కూర్చోవాలి కొంతసేపు అంతే. మళ్ళీ మనకి హ్యాపీగా ఉంటది. సో ఓవరాల్ గా సినిమా అందరూ చూడొచ్చు. దాంట్లో డౌట్ లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.